నానమ్మ మీరసలు ఒప్పుకోమాకండి. వీళ్ళంతా కలిసి ఏదో మాయ చేస్తున్నారు. వీళ్ళసలు మహిళా సంఘాలు అవునో కాదో. ఒసేయ్, నా పేరు చీపురు గంగా భవాని. చీపురు గట్ట తిరగేసి కొట్టానంటే చిన్నప్పుడు మీ అమ్మ దాగించిన ఉగ్గు పాలతో సహా కక్కిస్తాను. అయ్యో హోసే కోసు ఆ చీపురి కట్ట తిప్పేసి కొట్టి నీకేదైనా నొప్పి తగిలి అది నీవు తట్టుకోలేక బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు ఉండదన్నా ఒకే పెళ్ళము, అర్థం చేసుకోవే. ఇంకా ఆలోచిస్తున్నారంటే ముక్తాదేవి మేడం. లాయర్ గారు తప్పదా? తప్పదు ముక్తాదేవి గారు. అతను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. మీరు కాదు కూడదు అంటే మీరంతా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. త్వరగా చెప్పండి అమ్మా, విరాట్ ని రాణిస్తారా లేదా? లేదంటే చెప్పండి, రెంట్కి టెంట్ ఆర్డర్ ఇచ్చాం, పూలదండలు ఆర్డర్ ఇచ్చాం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. సరే, బిడ్డ పుట్టేదాకా విరాట్ని ఇంట్లో ఉండనిస్తాను. సరే అయితే అగ్రిమెంట్ చేయండి. అగ్రిమెంటా? అవును, బిడ్డ పుట్టేదాకా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించే హక్కు లేదని. మాటిచ్చాను కదా, ఇంకేంటి ప్రాబ్లం? నోటి మాటకు విలువలేని ఈ కాలంలో ప్రతిదానికి రుజువులు సాక్ష్యాలు ఉండాలని మొన్ననే జ్ఞానోదయమైంది. అందుకే లాయర్ గారితో సహా వచ్చాను. లాయర్ గారు చూస్తారా? వెళ్ళి ఒకసారి ఆవిడకి చూపించి సంతకం చేయించుకోండి. ఓకే విరాట్. చూడు తమ్ముడు, మేం వెళ్ళాక మళ్ళీ వీళ్ళు గాని ఏదైనా గొడవ చేశారే అనుకో, ఒక్క ఫోన్ చేయి చాలు, వచ్చి వీళ్ళ మక్కేలు ఇరగదీస్తాను. చాలా థ్యాంక్స్ అక్క. నా బాధను అర్థం చేసుకొని మీరు ఇంత దూరం వచ్చి నన్ను గెలిపించారు. లాయర్ గారు థ్యాంక్స్. ఎస్ఐ గారు థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకయ్యా, మేం ఉండేది మీలాంటి అమాయకులకి మంచి చేయడం కోసమే. వస్తాము, జాగ్రత్త. పదండి పదండి వెళ్దాం. విరాట్, మహిళా సంఘాలను వెనకేసుకొచ్చి ఇంట్లో స్థానం సంపాదించావు. కానీ నువ్వెప్పటికీ నా మనసులో స్థానం సంపాదించలేవు. నువ్వు కేవలం నీ బిడ్డ కోసం మాత్రమే ఇంట్లో ఉంటున్నావు. నా మనవరాలితో మాట్లాడడానికి కాదు. అది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎంతమంది అడ్డొచ్చినా నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు బంగారం. ఆ దేవుడే మన ఇద్దరిని కలిపాడు. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. విరాట్, ఒళ్ళెలా ఉంది? నేను చెప్తున్నా వినిపించుకోకుండా నా మనవరాలి మీద చేయి వేయడమే కాకుండా దాంతో మాట్లాడుతున్నావా? నా మాట అంటే నీకు లెక్కలేదా? అయ్యో భలేవారండి మీరు. మీ మాటే శాసనం కదా. మిమ్మల్ని లెక్క చేయకుండా ఎలా ఉంటాను? పైగా మీరు నా బిడ్డకి జేజమ్మ. నేను మాట్లాడుతుంది మీ మనవరాలతో కాదు, నా బిడ్డతో.
నువ్వు ఫీల్ అవ్వకు బంగారం, మీ డాడీ వచ్చేసాడుగా, నీకు ఇంకేం భయం లేదు. నేను నీ పక్కనే ఉంటాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. చేసిన ఓరక్షన్ చాలే, చూడలేక చేస్తున్నా. అవునవునులే, ఆ అదృష్టం నాకు లేదు. ఒసేయ్ పందిక, తండ్రి బిడ్డతో మాట్లాడడం ఓవర్ యాక్షన్ ఎట్టా అవుతుంది? నువ్వు నీ మొగుడితో సంసారం చేస్తుంటే నీకు కడుపు పండేది. అప్పుడు నీకు తెలిసేది ఆ ఆనందం అంటే ఏంటో. కొండమ్మ నువ్వేం ఆలోచించకు, అమ్మమ్మ ముహూర్తం పెడతానన్నారు కదా, నేనేం విరాట్ కన్నా తక్కువ కాదు. అలే బుల్లి, లోపల ఫుట్బాల్ ఆడుతున్నావు అన్నా. ఓకే, నేను బయట నీ నాన్నని. అలా ఓకేనా? ఎలా ఉంది? అనండి అనండి. భూమి, నువ్వు లోపలికెళ్ళు. నందిక ధనుష్తో పూజ చేయిస్తాను. చిచ్చి, మీకు మీ మనవరాలు పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ మాత్రం పూజకు ఉండాల్సిందే. నా బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుట్టాలంటే నా భార్య, అదే బిడ్డ తల్లి పూజ చేయాల్సిందే. నువ్వు రా బంగారం, రా, దా కూర్చో, రా రా రా, కూర్చో కూర్చో. అది పంతులు గారు, మీరు పూజ స్టార్ట్ చేయండి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సబోధిం విశ్వతో గత్వా అత్యధిష్ట దశాంగులం పురుష ఏవేది విరాట్ బాబుకి యద్భూతం యజ్జభవ్యం ఉదామృతత్వం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. విరాట్ 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 ఉన్నాడంటావా? ఆ? చిచ్చి, అడ్డమైన వాళ్ళు ఈ ఇంటి గడప తొక్కద్దని ఎన్నిసార్లు చెప్పాను? అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారే. మీ మనవరాలి కడుపులో పెరుగుతున్న నా మనవడి మంచి చెడ్డలు తెలుసుకోవడానికి నేనెందుకు సిగ్గుపడాలి? మేమిక్కడికి వచ్చింది నా కొడుకు కాబోయే భార్యని, నా మనవడికి కాబోయే తల్లిని ఒక్కసారి మీ అందరికీ చూపించి మీ మొహాలు చూసి ఆనందపడ్డానికి వచ్చాం. ఏంటన్నా మీరు చెప్పేది? నిషా వచ్చిందా? ఎక్కడా? నిషా, నిషా, నిషా. Hey! సూపర్. ఎన్నాళ్ళైంది బావ నిన్ను చూసి? ఇదేంటి కొత్తగా మరదలు అంటూ వచ్చింది? నేను కదా విరాట్ సార్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది, మధ్యలో ఇదేంటి? బావా, ఇంతకీ మన బిడ్డని తన కడుపులో మోస్తున్న ఆ అమ్మాయి ఎవరు? అదిగో ఆ అమ్మాయి, పేరు భూమి. హే, హాయ్, కంగ్రాట్స్. తల్లి అందంగా ఉందంటే ఖచ్చితంగా బిడ్డ కూడా అందంగా ఉంటుంది. ఐఎమ్ సో లక్కీ. అందరూ 9 నెలల తర్వాత తల్లైతే మా నిషా మాత్రం 6 నెలలకే రెడీమేడ్ బేబీతో రెడీమేడ్ తల్లి కాబోతుంది. ఏమంటున్నారు అత్తయ్య? నువ్వు బిడ్డను కన్న తర్వాత నీకు విరాట్కి మధ్య ఉన్న బంధానికి నీళ్లు వదిలేస్తావని అంటున్నారు. అప్పుడు బిడ్డకు తల్లి కావాల్సిందే కదా. ఏమంటున్నారు తారమ్మా? విరాట్ బాబుకి మళ్ళీ పెళ్ళా?
ఉండమ్మా క్లియర్గా చెప్తున్నారు కదా, మళ్ళీ పెళ్ళా అని అడుగుతున్నావేంటి? ఏం తారమ్మా మా భూమికి అన్యాయం చేస్తావా? తప్పుకోండమ్మా, మీ భూమే మా వాడికి అన్యాయం చేసింది. ఆడదానికి అంత రోషం పౌరుషం ఉంటే మగాడికి ఇంకెంత ఉండాలి? మీరు ఆలోచిస్తున్నది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. తప్పు తప్పే తప్పే. దూరం నుంచి ఎంత ప్రేమిస్తే ఏం లాభం భూమి? రేపొద్దున బిడ్డ పుట్టాక ఆ బిడ్డ ఆలన పాలన నా మంచి చెడు చూడ్డానికి ఎవరో ఒకరు కావాలి కదా. అట్టా అని చెప్పి దీన్ని తెచ్చిపెట్టుకుంటారా? ఏయ్, నిన్ను పెట్టుకోవడానికి రాలేదు. నా బావని కట్టుకోవడానికి వచ్చాను. ఏంటి అలా చూస్తున్నావు? నాకు కోపం వచ్చినా ఆనందం వచ్చినా కాస్త నత్తొస్తుంది అంతే. అంతేకాని నీలాగా ఎవరి కోసమో బిడ్డని వదిలేసి వెళ్ళిపోయే రకం మాత్రం కాదు. నువ్వు నోరు మూసుకో. నన్ను మాట్లాడుతుంది మా ఆయనతో. చెప్పండి విరాట్ బాబు. ఏం చెప్పమంటావు? నువ్వు ఇప్పుడే ఈ క్షణం నాతో వచ్చాయి, నేను నా మరదల్ని పంపించేస్తాను. నువ్వు రాకపోతే నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏంటి? విరాట్ బాబు, పరాచకాలు ఆడడానికి ఇది సమయం కాదు. నీతో నాకు పరాచకాలేంటి భూమి? నన్ను వదిలేసిన నాడే నా భూమి నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను. ఏదో నా బిడ్డ కోసం నేను ఇంట్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ముందు మా భూమక్క వెంట పడ్డారు, ఇప్పుడేమో మరదలని చెప్పి ఈ అమ్మాయి వెంట పడుతున్నారా? తాళి ఒకరి మెళ్ళో కట్టి ఇంకొక అమ్మాయి వెంట ఎలా పడుతున్నారు విరాట్ సార్? ఓ నువ్వు ఆపు కోసంబే, ఆపు. పత్తి గింజలా మాట్లాడకు నువ్వు. నన్ను పెళ్లి చేసుకుని విరాట్ వెనక తిరగట్లేదా నువ్వు? ఇది కూడా అంతే. అంటే మీరు దాన్ని నిజంగానే పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటాను. లేకపోతే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి అమ్మ కావాలి కదా. చూసావా భూమి, వీడి నిజస్వరూపం ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? అందుకే నీకు వీడు కరెక్ట్ కాదు అన్నాను. ఒక్క రోజులో ఇన్నేళ్ల ప్రేమను మర్చిపోయి ఇంకోదాన్ని చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి వాడిని ప్రేమించినందుకు నువ్వు సిగ్గుపడాలి. ఇందులో సిగ్గుపడాల్సిందే ఉంది అమ్మగారు. మీకోసం కట్టుకున్న వాడిని గాలికి వదిలేసింది కదా. తనకు లేని సిగ్గు మగాడిని నాకెందుకుంటుంది? అవును ముక్తాదేవి గారు, వయసు మళ్ళిన మీకోసం భూమి భర్తను వదిలేస్తే పుట్టబోయే పసిదాని కోసం నా కొడుకు మరో పెళ్లి చేసుకుంటున్నాడు. చెల్లుకి చెల్లు. అమ్మా తారమ్మ, కానీ నాశనం అయ్యేది భూమి జీవితం కదా. దానికి చాలా టైం ఉంది కొండమ్మా. అలా జరగకూడదు అనుకుంటే భూమిని నా ఇంటికి వచ్చేయమని చెప్పండి. భూమి, నువ్వే ఆలోచించుకో. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఎవత్తును తీసుకొచ్చి నా మనవరాల్ని బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. ఒక పెళ్లి కాకపోతే 4 పెళ్లిళ్ళు చేసుకోండి. ఇంకా ఇక్కడే ఉండి నా మనవరాలి మనసును పాడు చేయకండి. వెళ్ళిపోండి. వెళతాం ముక్తాదేవి గారు. మాకేం ఇల్లు వాకి లేదా? ఇదిగో భూమి, సవతి వస్తుందన్న ధ్యాసలో పడి తిండి తిప్పులు మానే మాకు. నీ కడుపులో పెరుగుతున్న నా మనవణ్ణి జాగ్రత్తగా చూసుకో. అవునవును, నా కాబోయే బిడ్డ దబ్బ పండులా పుట్టాలి. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో భూమి. ఆంటీ వెళ్దామా? బావా బాయ్. బాయ్ విరాట్. బావా, ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. నీతో ఎన్ని కబుర్లు చెప్పాలి? కనీసం కార్ దగ్గరకైనా వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తే అక్కడ ముచ్చట్లాడుకుందాం రా. మే
బాయ్ మామ్. విరాట్ బాబు మీరిట్ట చేస్తారనుకోలేదు. ఎంత బిడ్డ కోసం అయితే మాత్రం నా గొంతు కొత్తారా? మీ పక్కన పరాయి ఆడదాన్ని చూస్తా ఉంటే దాన్ని సంపేలేనంత కోపంగా ఉన్నది. You don't worry. నాకు సవతి పొరు తెచ్చిపెట్టమాకండి విరాట్ బాబు. నేనేం చేయను భూమి. నాకు నా బిడ్డతో పాటు నువ్వు కావాలి. కానీ నువ్వు వచ్చేలా లేవు. ఎన్నాళ్ళని ఒంటరిగా ఉండాలి? నాకు తోడు కావాలి కదా. చెప్పినాను కదా నానమ్మ మనసు మారేదాకా మనం దూరంగా ఉందామని. కరెక్టే, నేను ఒక్కడినైతే ఉండగలనేమో. కానీ బిడ్డ పుట్టాక అది తల్లి కోసం తల్లడిల్లిపోదా? పాపం, దానికి మీ నానమ్మ షరతులు ఎలా తెలుస్తాయి? నీతో జంటగా ఉండి బాగా అలవాటైపోయింది భూమి. ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ధనుసా మీరేంటి అట్టా సుత్తున్నారు? మీరైనా విరాట్ బాబుకి అర్థమయ్యేలా చెప్పండి. నేనెంతకలా చూస్తున్నా చెప్తాను. చెప్పండి. విరాట్, భూమికి అన్యాయం చేయడం సరికాదు. మీ ఇద్దరిని కలపడానికి ఎంత రిస్క్ తీసుకున్నాను, ఎన్ని ప్లాన్స్ చేశాను. నో 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 నో, దిస్ నాట్ రైట్, యు నో. విరాట్ సార్, మీరు ఆ నిషాని మాత్రం పెళ్లి చేసుకోకండి. మీకు పెళ్ళాం అవసరం ఉందని నాకు తెలుసు. ఇంకెవరినైనా చేసుకోవచ్చు కదా. అంటే మీరంటే ప్రాణం ఇచ్చేదాన్ని, మీకోసం ఎవరినైనా ఎదిరించేదాన్ని, ఎంతకైనా తెగించే అమ్మాయిని, ఐ మీన్ మీకు అర్థమవుతుంది కదా. విరాట్కి అర్థమైందో లేదో కానీ నాకు మాత్రం క్లియర్ గా అర్థమైంది. అది కాదు ధనుష్. ఎక్కువగా మాట్లాడడం అంటే చంపేసి ఇక్కడే పాతేస్తాను. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరు గొడవ ఎప్పుడు ఉండేదే గాని. ధనుష్ సార్, మాస్టర్ కి కొంచెం నచ్చ చెప్పండి. విరాట్, ఒక్కసారి ఆలోచించు. భూమికి నువ్వంటే ప్రాణం. ఏం ప్రాణమో ఏమో. నా కోసం ప్రాణం ఇచ్చేదైతే నేను ఇన్ని అడుగులు వేసినా తను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనంటుంది. కనీసం మా బిడ్డ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం లేదు. వాళ్ళ నానమ్మ చెప్పిందే వేదమని మొండి పట్టుకొని కూర్చుంది. ఇంతకాలం తనకి ఎంతో విలువిచ్చాను, కానీ తను ఆ విలువ నిలబెట్టుకోలేకపోయింది. నీ ప్రకారం ఆలోచిస్తే నువ్వు చెప్పేదానిలో నిజం ఉంది అనిపిస్తుంది. కరెక్ట్లే, నువ్వు మంచివాడు కాబట్టి భూమి కోసం ఇంకా తపన పడుతున్నావు. అదే ఇంకోడైతే ఈ పాటికి ఇంకో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేవాడు. మీరు కూడా మగవాళ్ళే అనిపించుకున్నారు ధనుసా. నచ్చ చెప్పడం మానేసి ఇంకా విరాట్ బాబుని రెచ్చగొడుతున్నారు. మగవాళ్ళు నిజంగా మాయగాళ్ళు. యాక్చువల్లీ అమ్మా భూమి, మగాలే కాదు మీరు కూడా అంతే. విరాట్ సార్, మీరు తొందరపడి ఈ త్రిషని పెళ్లి చేసుకోకండి. ఒక్కసారి ఆలోచించండి, మీకు కరెక్ట్ పర్సన్ వేరే ఉన్నారే. నాకు అర్థమైంది. ఒసే నేను ఉండు. ఓహో, నా ముందే తొగలాడస్తావు నువ్వు. బ్రో, ఎక్కువ లాగితే తెగేలా ఉంది బ్రో. బ్రో, డోంట్ వరీ, నేను మేనేజ్ చేసుకుంటాను. సింపుల్ గా నువ్వు చేయాల్సింది ఒకటే, డాన్స్ ని కొంచెం పెంచు, భూమి తనే దారికి వస్తుంది. కేరేనా మేనేజ్ చేయండి బాగా. ఓకే, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో భూమి. నేనేమో విరాట్ నీ కోసం వచ్చాడు అనుకున్నా, తన బిడ్డ కోసం వచ్చాడు. నువ్వు బిడ్డని కనిపెడితే బిడ్డని ఎంచాక సంకులేసుకుని వెళ్లాల్సింది పోయి అదేవతో టక్కులాడిని పెళ్లి చేసుకుని దాంతో వెళ్ళిపోతాడంట. మొట్టికాయ వేయాలి. మే భూమి, నువ్వేంటికి బాధపడుతున్నావు?
అదే మహిళా సంఘాల దగ్గరికి మనము పోయి గొడవ చేద్దాం. ఒత్తుకోండమ్మా. ఇంటి పరువు రచ్చకెక్కడ నాకిట్టం లేదు. హ్మ్. ఇప్పటికే నానమ్మ గౌరవం నవ్వుల పాలయ్యేలా ఉన్నది.